హలో ఎవ్రీవన్, లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రైస్. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్‌కి పావు కప్ వరకు కందిపప్పు యాడ్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ రైస్‌ని, పప్పుని మంచిగా కడిగేసుకొని ఇందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే పప్పు అండ్ రైస్ పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందనమాట. ఇంకొక స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించేసుకొని వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, అలాగే పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 ½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నిటిని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. ఇంకా మనం ఉడికించుకున్న కందిపప్పు అండ్ రైస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఒక 2 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్‌గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే కొంచెం చల్లారినా గానీ గట్టి పడకుండా తినేటప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్‌గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ బావుంటుందనమాట. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.